ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనములు. ఈరోజు అనగా మే 5వ తేదీ వేకోమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం, విశ్వాసమును బట్టి నశింపకపోయెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. హెబ్రీ 11:31. ఎంతటి విశ్వాసము! రాహాబు స్థానంలో మనలను పెట్టుకొని చూచెదము. ఆ దేశం యొక్క శత్రువులు 2 వేగులవారు విదేశముల నుండి పట్టణమును వేగుచూచుటకే వచ్చుచున్నారు. అటువంటి వేగుల వారిని మనం ఏ విధముగా సమాధానముతో చేర్చుకొనగలము? అంతేగాక రాహాబు యొక్క ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఎరుకో ప్రాకారములు పడిపోవలసి వస్తే రాహాబు ఇల్లే మొదట పడిపోవును. ఆమె సరి అయిన సంరక్షణ లేని పరిస్థితిలో నుండెను. ఎంత భయంకరమైన శోధన! మన యొక్క కొన్ని శోధనలు ఈ వేగుల వారి వంటివై ఉండెను. సహజముగానే ఎంతో అపాయకరమైనవిగా అనిపించవచ్చును. అయితే విశ్వాసము వాటిని సమాధానముతో ఆహ్వానించుచున్నది. దాని అంతిమ ప్రతిఫలమేమి? యేసు ఈ రాహాబు యొక్క వంశావళిలోనే జన్మించాను. మన యొక్క గొప్ప శోధనలకు మనము విశ్వాసముతో స్వాగతము పలికినప్పుడు వాటిని గొప్ప ఆశీర్వాదములుగా ప్రభువు మార్చును. విశ్వాసమును బట్టి నశింపకపోయెను. విశ్వాసము లేనందుననే ప్రజలు నశించిరి. ఇచ్చట విశ్వాసము అనునది మహాబలవంతులైన వినాశకులను నిజమైన రక్షక భటులుగా మార్చెను. ఇచ్చట ఆసక్తితో గమనించవలసిన విషయం ఏమనగా, రాహాబు యొక్క అద్భుతమైన విశ్వాసము గురించి వ్రాయబడినప్పుడు ఆమె వేశ్య అయిన రాహాబు అని సూచింపబడెను. ఆమె యొక్క గుర్తింపు పేరును బట్టి చూచినప్పుడు పట్టణములోని అవిశ్వాసులలో మొట్టమొదటిదనియు పాపులలో మరీ చెడ్డదనియు తెలియవచ్చుచున్నది. గనుక ఆమె అవిశ్వాసులతో పాటు నశింప చేయబడవలసిన వారిలో మొదటియే ఉన్నది. తన పాపములు క్షమించబడుననియు దేవుడు తనపై కనికరము చూపగలరనియు ఆమెకున్న విశ్వాసమే నాశనము నుండి రక్షింపబడటకే ఆమెకు సహాయము చేశాను. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చూడుననియు నేను ఎరుగుదును. యెహోవా 2:9-10 అని ఆమె వారితో చెప్పాను. రాహాబు యొక్క ఈ ఒప్పుకోలు మాటలే ఆమెలో ఉన్న విశ్వాసమునకు నిదర్శనము. ప్రియ చదువరి, నీవు ఎంత నీచమైన పాపివైనను లేక వెనుకబడిన వాడవైనను నీవు ప్రభువును విశ్వసించి నీ పాపములను ఒప్పుకొని ఆయన కృపా కనికరము కొరకు ఆయన వైపు తిరిగిన యెడల నీకొక నిరీక్షణ కలదు. విశ్వాసమే నీకు రక్షణ కవచం. నీవు ఎంతటి పాపివైనను ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయన వైపు తిరుగుటే నీకు నిరీక్షణ. ఈ వేకోమన్న సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వేకోమన్న సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.